శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాసు గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರ ಸಹಿತವೊಂದಧಿಕ ಪಂಚಾಶತ್ವರ್ಣವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಾಸುಖಪ್ರದನಾಗಿ ಆಡುವ ದ್ವೇಷಿ ಪರಬಡಿವ. మన హరికథామృత సారము పాఠంలో పంచతన్మాత్రా సంధి యందు నిన్నటి రోజున ఆవదేహవ కొడలి హరిమత్తావలోకదలిడలి అనేటటువంటి పద్యం గురించి చెప్పుకున్నాం. ఈరోజు 23వ పద్యం. ಒಂದರೊಳಗೊಂದು ಬೆರದಿಹ ಇಂದಿರೇಶನ ರೂಪಗಳ ಮನಬಂದ ತೆರದಲ್ಲಿ ಚಿಂತಿಸಿದ ಕನುಮಾನವಿನಿತಿಲ್ಲ. ಸಿಂಧುರಾಜನೊಳಂಬರಾಲಯ ಬಂಧಿಸಲು ಪ್ರತಿತಂತುಗಳೊಳು ಉದಬಿಂದು ವ್ಯಾಪಿಸಿದಂತೆ ಇರುತಿಪ್ಪನು ಚರಾಚರದಿ. ಪದಚ್ಛೇದಂ. ಒಂದರೊಳಗೊಂದು, ಒಂದರೊಳಗೆ ಒಂದು, ಒಂದರೊಳಗೊಂದು ಬೆರದಿಹ ಇಂದಿರೇಶನ ರೂಪಗಳ ಮನ ಬಂದ ತೆರದಲ್ಲಿ ಚಿಂತಿಸಿದ ಕನುಮಾನವಿನಿತಿಲ್ಲ. ಚಿಂತಿಸು ಇದಕ್ಕೆ ಅನುಮಾನವು ಇನಿತಿಲ್ಲ. ಸಿಂಧುರಾಜನೊಳಂಬರಾಲಯ, ಸಿಂಧುರಾಜನೊಳು ಅಂಬರಾಲಯ ಬಂಧಿಸಲು ತಂತುಗಳೊಳು ಉದ ಬಿಂದು ವ್ಯಾಪಿಸಿದಂತೆ ಇರುತಿಪ್ಪನು ಚರಾಚರದಿ. ఇక ప్రతిపదార్థం. ಒಂದరొಳಗೊಂದು ప్రత్యేకంగా ఉండేటటువంటి ఒక్కొక్క అధిష్టానమునందు ఉండేటటువంటి ఒక్కొక్క భగవద్రూపమునందు ఒక్కొక్క రూపము ప్రకారము బెరదిహ కలిసి ఉండేటటువంటి ఇందిరేశన ఆ లక్ష్మీపతి శ్రీమన్నారాయణుని రూపಗಳ అనేకానేక రూపములను మనబంద తెరదలి అంటే ఏ అధిష్టానంలో ఉంటే ఆ అంతర్యామి రూపాన్ని ధ్యానించాలి అనేటటువంటిది మనసుకు వస్తుందో ఆ ప్రకారంగా చింతిసు ధ్యానము చేసేటటువంటి వాడము కమ్ము. ఇదకే ఈ విషయంలో అనుమానం అంటే సంశయం. ఇనితిల్ల కొంతైనా అనుమానము లేదు, నిస్సంశయము. సింధురాజనుడు సముద్ర జలమునందు అంబరాలయ అంటే వస్త్రములతో ఇంటిని కడితే అంటే మనం టెంట్ అంటాం కదా, డేరా హౌస్ అని. ఆ వస్త్రముతో ఇంటిని నీటి సముద్రం లోపల కడితే అప్పుడు బంధిసలు ఇంటిని కట్టినప్పుడు ప్రతి తంతుగళుడు ఆ వస్త్రమును ఇంటి ఆకారంలో కట్టితే ఆ ఇంటి ఆకారంలో ఉండేటటువంటి ప్రతి తంతువునందు అంటే ఆ వస్త్రంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క దారమునందు ఉదబిందు అంటే నీటి బిందువులు వ్యాపించినట్లుగా చరాచరాత్మకమైనటువంటి ఈ జగత్తునందున్నటువంటి సమస్త వస్తువులందు ఇరుతిప్పను పరిపూర్ణుడై భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెబుతున్నారు. తాత్పర్యం.
ప్రత్యేకంగా ఉండేటటువంటి ఒక్కొక్క అధిష్టానమునందు ఉండేటటువంటి భగవంతుని ఒక్కొక్క రూపమునందు ఒక్కొక్క రూపము ప్రకారము భగవంతుని రూపములు ఒక్క చోట చేరి ఉంటాయి. అటువంటి లక్ష్మీపతి అయినటువంటి భగవంతుని అనేకానేక రూపములను నీ మనస్సుకు తోచిన విధంగా, అంటే ఆయా అధిష్టానగత రూపి భగవంతుణ్ణి ఏ విధంగా ధ్యానించాలి అనే నీ మనస్సుకు ఎలా అనిపిస్తుందో ఆ విధంగా ధ్యానము చెయ్యి. ఇలా ధ్యానము చేయటంలో ఏమాత్రము సంశయము లేదు, చెయ్యి. భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. ఎలాగా అనంటే, సముద్రము గర్భంలో నీటి లోపల వస్త్రముతో ఒక ఇంటిని కట్టితే, వస్త్రపు ఇంటిని ఒక డేరాను కట్టితే, అప్పుడు ఆ ఇంటి ఆకారంలో ఉండేటటువంటి వస్త్రంలో ఉన్న ప్రతి ఒక్క తంతువు అంటే దారమునందు నీరు ఎలా ఉంటుందో, అంటే ఆ ఇంటి ఆకారంలో ఉండేటటువంటి వస్త్రములో అన్ని చోట్ల అన్ని దారములందు ఏ విధంగా నీరు ఉంటుందో, వ్యాపించి ఉంటుందో, అదేవిధంగా చరాచరాత్మకమైనటువంటి జడాత్మకమైనటువంటి ఈ ప్రపంచమునందు జగత్తునందు భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు అని మనకు చెబుతున్నారు. ఇక్కడ మనకు భగవంతుని వ్యాప్తోపాసన క్రమాన్ని చెబుతూ ఉన్నారు. భగవంతుణ్ణి జగత్తంతయు వ్యాపించి ఉన్నాడు. వాడు ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు, అక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు అనేటటువంటి సంశయము లేకుండా, ఎలాగా ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి అని చెప్పినట్లుగా భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువునందు అణువుగా, మహత్తునందు మహత్తుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రతిమాసు అప్రబుద్ధానాం సర్వత్ర విదితాత్మనాం అని ప్రమాణం చెబుతుంది. అంటే అప్రబుద్ధులు ప్రతిమా పూజ చేస్తారు, అంటే అజ్ఞానులు ప్రతిమయందు భగవంతుని పూజ చేస్తారు. ప్రతిమను పెట్టుకొని జ్ఞానులైనటువంటి వారు భగవంతుణ్ణి సర్వత్ర పూజిస్తారు అని చెబుతూ ఉన్నారు. అయితే భగవంతుణ్ణి సర్వత్రా చూసి పూజ చేసేటటువంటి అంటే వ్యాప్తోపాసన అది అందరికీ సాధ్యం కాదు. జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారికి, అటువంటి వారికి మాత్రమే భగవంతుణ్ణి అన్ని చోట్ల భగవంతుణ్ణి చూచేటటువంటి సామర్థ్యము వారికి ఉంటుంది. అయితే మనలాంటి వారికి అది ఉండదు. అయితే ఇక్కడ భగవంతుడు సర్వత్రా వ్యాప్తుడై ఉన్నాడు అంటే మనకు భగవద్గీత శ్లోకం చెబుతుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః అని. అంటే విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని యందు, గోవు యందు, ఏనుగునందు, కుక్క యందు, కుక్క మాంసాన్ని తినేటటువంటి వాని యందు ఉన్నటువంటి భగవంతుణ్ణి సమానంగా చూస్తారు. అంటే వీరి అందరిలో భగవంతుణ్ణి చూచేటటువంటి జ్ఞానము భక్తి ఉంటే అటువంటి జ్ఞాని ఏం చేస్తాడు, కుక్క కనబడినా, ఏనుగు కనబడినా, బ్రాహ్మణుడు కనబడినా, ఆవు కనబడినా నమస్కరిస్తాడు. అంటే అక్కడ నమస్కరించటం అనేటటువంటిది కుక్కకు ఏనుగుకు కాదు, ఆ ఏనుగునందు ఉన్నటువంటి భగవంతునికి నమస్కరిస్తాడు. అయితే అది మనకు సాధ్యం కాదు కాబట్టి అది వ్యాప్తోపాసకులు మహాజ్ఞానులు చేసేటటువంటి కార్యం కాబట్టి మనము ఈ
బ్రాహ్మణుని యందు, గోవు యందు, ఏనుగు యందు, కుక్క యందు, కుక్క మాంసాన్ని తినేటటువంటి వాడి యందు భగవంతుడు ఉన్నాడు, సమానంగా ఉన్నాడనేటటువంటి జ్ఞానము ఉంటే మనం కుక్కకు నమస్కరించకపోయినా పర్వాలేదు, కుక్కను కొట్టకుండా హింసించకుండా ఉంటాము. కాబట్టి ఈ వ్యాప్తోపాసన చెయ్యాలి. ఎవరెవరు వారి వారి యోగ్యతానుసారంగా వారి వారికి భగవంతుడు ఎంతెంత జ్ఞానము భక్తిని ఇస్తాడో అటువంటి ఆ విధంగా భగవంతుణ్ణి మీరు పూజించండి, ధ్యానించండి అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. వ్యాసరాజ గురు సార్వభౌముల వారు ఒకమారు కనకదాసులను పిలిచి, హే కనక, నీవు భగవంతుణ్ణి అందరికీ చూపిస్తావట కదా, నీవు పిలిస్తే భగవంతుడు వస్తాడట కదా అన్నప్పుడు, అవును స్వామి, అయితే రేపు నాకు చూపిస్తావా భగవంతుణ్ణి అందరికీ అంటే, పిలుస్తాను. సరే, రేపు వ్యాసరాజ స్వాముల వారు పూజ చేసేటప్పుడు కనకదాసులు భగవంతుణ్ణి పిలుస్తారు, భగవంతుడు వస్తాడు అని అందరూ కూడా భగవంతుని దర్శనానికి వచ్చారు. సరే, పూజ జరుగుతూ ఉన్నది. పూజ జరుగుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద నాగుపాము, ఘట సర్పము వచ్చింది. అందరూ పాము వచ్చింది అని భయపడి పారిపోయారు. అయితే అక్కడ మిగిలింది ఎవరు అంటే వ్యాసరాజస్వాముల వారు, పురంధరదాసుల వారు, కనకదాసుల వారు. ఎందుకంటే ఇదే అన్ని అధిష్టానములలో భగవంతుణ్ణి చూడగలిగినటువంటి జ్ఞానము, శక్తి, భక్తి, తపస్సు వీళ్లకు మాత్రం ఉండినది, మిగతా వారికి లేదు. కాబట్టి సర్పం వచ్చింది, పారిపోయారు, పాము వచ్చిందని. అప్పుడు మళ్ళీ, హే కనక, ఎప్పుడు వచ్చాడు? భగవంతుడు వచ్చాడు. అయ్యో, పాము రూపంలో వచ్చాడు, మనకు తెలియలేదు. సరే, ఇంకొక రోజు రేపు చూపించము. సరే స్వామి, రేపు పిలుస్తాను. మళ్ళీ పూజ చేసే సమయంలోనే ఒక కుక్క వచ్చింది. కుక్క వచ్చిన వెంటనే అందరూ కుక్కను కొట్టి తరిమేశారు. అయితే ఆ కుక్క యందు, అందుకే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని, కుక్క యందు, ఆ కుక్క యందు భగవంతుణ్ణి చూడగలిగినటువంటి వారు ఎవరయ్యా అంటే వ్యాసరాజస్వాముల వారు, పురంధరదాసులు, కనకదాసులు మాత్రమే. కాబట్టి ఈ వ్యాప్తోపాసన చెయ్యగలిగేటటువంటి వాళ్ళు మాత్రమే అన్ని అధిష్టానములందు భగవంతుణ్ణి చూడగలరు. ఆ శక్తి జ్ఞానము లేనటువంటి వారు, అందుకే దేనిని మనము మన హిందూ సంస్కృతిలో మనకు ఏది కాలుకు తగిలినా, అది మనుషులు కావచ్చు, దేవుని బొమ్మ కావచ్చు, ఇంకా ఏదైనా ఒక వస్తువు మన కాలుకు తగిలితే వెంటనే మనం కళ్ళకు అద్దుకుంటాం. ఎందుకు? నమస్కరించుకుంటాం. ఎందుకంటే మనకు తెలియకుండానే ఆ సంస్కృతి మనలో జీర్ణించుకొని పోయి ఉంది. ఏదైనా ఒక వస్తువు కాలుకు తగిలితే ఎందుకు మనము దాన్ని మొక్కుకుంటున్నాము కళ్ళకు అని అంటే, మన పెద్దవాళ్ళు మనకు నేర్పించి ఆ వస్తువులు, అన్ని వస్తువులలో భగవంతుడు ఉన్నాడు అనే జ్ఞానము మనకు మర్చిపోయాము. మన పెద్దలు చెప్పినటువంటి ఆ జ్ఞానము మరిచిపోయి గుడ్డిగా ఏదైనా తగిలితే కళ్ళకు ఒద్దుకుంటామంతే, కళ్ళకు మనం నమస్కరించుకుంటూ ఉన్నాం. ఇది మనకు తెలియకుండా మన రక్తంలోనే ఆ సంస్కృతి అనేటటువంటిది జీర్ణించుకొని పోయి ఉంది. అయితే గుడ్డిగా కాకుండా జ్ఞానముగా, జ్ఞానపూర్వకంగా, అయ్యో ఆ వస్తువు నా కాళ్లకు తగిలింది, అందులో భగవంతుడు ఒక రూపంతో ఉన్నాడు అని తలచుకొని భగవంతుణ్ణి స్మరించుకొని మనం మొక్కుకుంటే అప్పుడు మన మొక్కుకు సార్థకం ఉంటుంది. అదే చెబుతూ ఉన్నారు. ఈ విధంగా అన్ని అధిష్టానములలో భగవంతుడున్నాడు. మనకు కృష్ణుని భాగవతంలో కృష్ణుణ్ణి వర్ణించేటప్పుడు కూడా అన్ని అధిష్టానములలో భగవంతుడున్నాడు అని మనకు విశేషంగా చెబుతూ ఉన్నారు. ఇక ఎలా ఉన్నాడు అంటే మనకు జగన్నాథదాసుల వారు ఒక ఉదాహరణనిస్తూ ఉన్నారు. ఒక సముద్ర గర్భంలో, ఒక సముద్రము లేదా ఒక చెరువు, ఒక నది లోపల, జలము లోపల గర్భంలో
ఒక వస్త్రముతో ఒక ఇంటిని కట్టితే, అంటే మనం ఇప్పుడు హౌస్ టెంట్లు వేస్తుంటాం కదా, షామియానాలు, అలాగా ఒక షామియానా హౌస్ నీళ్ల గర్భంలో మనము నిర్మిస్తే అప్పుడు ఆ ఇంటి ఆకారంలో ఉన్నటువంటి వస్త్రములో గుడ్డలో ప్రతి ఒక్క దారమునందు నీరు నిండి ఉంటుంది. అంటే ఆ ఇంటి నిండా ఆ వస్త్రము అణువున నీరు వ్యాపించి ఉంటుంది. అదేవిధంగా ఈ జగత్తులో ఉండేటటువంటి జీవులు కానివ్వండి, జడ పదార్థాలు కానివ్వండి, అన్నింటా భగవంతుడు వ్యాప్తుడై ఉన్నాడు. ఒక వస్త్రపు ఇంటిలో, నీటిలో కట్టబడినటువంటి వస్త్రపు ఇంటిలో ఉన్నటువంటి ఆ వస్త్రములో ఉన్న ప్రతి దారమునందు నీరు ఎలా వ్యాపించి ఉన్నదో ఆ విధంగా భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు అని భగవంతుని సర్వత్ర వ్యాప్తిత్వాన్ని చెప్పి ఎలా ఉపాసన చేయాలి అనేటటువంటి విషయాన్ని మనకు చెబుతున్నారు. అందుకే అన్ని చోట్ల నీవు భగవంతుణ్ణి చూడమని. అందుకే ప్రహ్లాదుల వారు చెప్తున్నారు, ఇందుగలడందులేడని సందేహము వలదు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, ఉన్నాడా లేడా అనేటటువంటి సంశయము, సందేహము, అనుమానము అక్కరలేదు. ఎందుకంటే ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. ఆ వెదకి చూడడం అంటే ఆ వస్తువునందు భగవంతుణ్ణి ఉన్నాడు అని వాణ్ణి చూడగలిగేటటువంటి జ్ఞానపు నేత్రాన్ని తెరుచుకోవాలి. చర్మ చక్షువులను, ఈ కనబడేటటువంటి చర్మ చక్షువులను మూసి కనబడనటువంటి జ్ఞాన నేత్రాలను తెరచి కంటికి కనబడేటటువంటి వస్తువులో కనబడకుండా ఉన్నటువంటి భగవంతుణ్ణి చూడగలగటమే యాప్తోపాసన. అంటే అన్ని చోట్ల భగవంతుణ్ణి దర్శించగలిగేటటువంటి జ్ఞానము, భక్తి మనము సంపాదించుకోవాలి. ఇది సాధన మీద మనకు వస్తుంది అని ఈ పద్యంలో చెబుతూ, ಒಂದು ರೂಪದೊಳೊಂದು ಅವಯವದೊಳೊಂದು ರೋಮದೊಳೊಂದು ದೇಶದಿ ಪೊಂದಿ ಇಪ್ಪಭುಜಾಂಡನಂತಾನಂತ ಕೋಟಿಗಳು ಹಿಂದೆ ಮಾರ್ಕಂಡೇಯ ಕಾರಣನೆ ಒಂದು ರೂಪದಿ ಸೃಷ್ಟಿ ಪ್ರಳಯವ ఇందిరేషనుడి ఏనిదచ్చరి అప్రమేయ సదా. ఇక భగవంతుని యొక్క వ్యాప్తిత్వము, సర్వత్ర వ్యాప్తిత్వం గురించి 24వ పద్యంలో కూడా జగన్నాథదాసుల వారు ఉదాహరణతో సహా చెబుతూ ఉన్నారు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.